ఒకరు పోర్న్కి అడిక్ట్ అవుతారు, ఇంకొకరు ఆన్లైన్ గేమింగ్కి అడిక్ట్ అవుతారు. ఒక కావిడైతే కంటిన్యూస్గా వంకాయ వెజైనాలో పెట్టుకుని మాస్టర్బైట్ చేసుకుంటుంది. అది శుభ్రంగా ఉంటే ఓకే, శుభ్రంగా లేకపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది కదా. అండ్ ఆల్సో కొంతమంది అయితే కంటిన్యూస్గా ఏం చేస్తుంటారంటే ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో అడల్ట్ కంటెంట్కి, తర్వాత ఏంటంటే క్రైమ్కి తర్వాత ఎడిక్ట్ అయిపోతున్నారండి. ఇలా డిజిటల్ ఎడిక్షన్ వల్ల బాడీ ఎప్పుడు కూడా యాక్టివ్ 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 స్టిమ్యులేషన్ 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 బ్యాడ్ కెమికల్స్ అంతే బాడీ అంతా నిండిపోతుంది అనమాట. ఎక్కడ పెడితే అక్కడ ఫీల్ గుడ్ మూవీస్ చాలా ఉన్నాయి కదా. ఎవరైనా ఫీల్ గుడ్ మూవీలు చూస్తున్నారా? చూడడం లేదు. రక్తం చిందించే మూవీలు చూస్తున్నారండి. నీకు ఏం వస్తుంది? బాడీ అంతా ఎడ్రినల్ ఫ్లో అవుతుంది. ఎడ్రినోకార్ట్, ఏసీటీహెచ్ అంటారు, ఎడ్రికార్ట్ కట్ అవుతుంది. మంచి ఊపు వస్తుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ మన్నాడు ఆ డోపమైన్ మళ్ళీ తగ్గిపోతుంది. తగ్గిపోయిన వెంటనే నేను ఏదో కోల్పోయాను, నా జీవితం ఏమీ కోల్పోలేదు, నువ్వు ఎడిక్ట్ అయిపోయావు దానికి. అంతకంటే క్రైమ్ చూడాలనిపిస్తుంది, అంతకంటే హింస చూడాలన్నమాట, అంతకంటే రిస్కీ బిహేవియర్ ఉన్న రేసింగ్ గేమ్లు ఆడాలనిపిస్తుంది, ఆన్లైన్ గేమ్లు ఆడాలనిపిస్తుంది. 100 రూపాయలతో రిస్క్ తీసుకుని లాటరీ టికెట్లో లేదంటే గేమ్స్ ఆడేవాడు, ఆన్లైన్ బెట్టింగ్ వాడు ఇప్పుడు 500 పెడతాడు, తర్వాత 1000కి వెళ్తాడు. రిస్క్ పెరిగి కొలది నీకు ఎడ్రినల్ ఫ్లో పెరుగుతుంది, డోపమైన్ ఫ్లో పెరుగుతుంది. అది తగ్గిపోయిన వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఇంక జీవితంలో విరక్తిలాగా ఫీల్ అయిపోతావు. మాటికి ఫోటోగ్రఫీ చూస్తావు. ఆ ఫోటోగ్రఫీ చూసినప్పుడల్లా డోపమైన్ రిలీజ్ అవుతుంటది. అదే భార్య దగ్గరికి వెళ్తే సెక్సువల్ ఫీలింగ్స్ రావు నీకు. అమ్మాయి దగ్గరికి వెళ్తే సరైన అంగస్తభన కలగదు నీకు. ఒక ఆవిడైతే వాళ్ళ హస్బెండ్ బార్లో చేస్తుంటాడు, వచ్చేటప్పుడు బాటిల్ తెస్తుంటాడు, చేసి ఫోటోగ్రఫీ చూస్తూ తను కూడా ఇంట్లో ఆల్కహాల్ తాగుతూ రకరకాల పద్ధతిలో వెజిటబుల్స్ని వెజైనాలో పెట్టుకుని అలవాటు పడిపోయిందండి. వెజైనాలో పెట్టుకుని వెజిటబుల్ క్లీన్గా ఉందా తెలియదు, దాని బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, వైరస్ కూడా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాం. అలాగా భార్యాభర్త సంబంధాలు దెబ్బతినేస్తున్నాయి. క్రానిక్ ఓసీడీగా మారిపోతున్నారు. ఓసీడీ అంటే చేతులు కొట్టుకోవడం, పూజలు చేయడం అని అనుకోకండి. కంపల్సివ్ బిహేవియర్ అంటే కంపల్సివ్ గ్యాంబ్లింగ్ అంటారు. జోదం, ఆన్లైన్ కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, అది కూడా ఓసీడీయే. కంపల్సివ్ మాస్టర్బేషన్ అంటారు, అదో రకమైన ఓసీడీ. కంపల్సివ్ షాపింగ్ అంటారు, దట్ ఆల్సో ఓసీడీ. ఏదో కొనకుండా ఉండలేరు కదా వీళ్ళు. కంపల్సివ్ ఈటింగ్ అనమాట, తినకుండా ఉండలేరు కదా. కంపల్సివ్ మాస్టర్బేషన్, కంపల్సివ్ ఫోటోగ్రఫీ చేయటం, కంపల్సివ్ ఇంపల్స్ని కంట్రోల్ చేసుకోలేని పొజిషన్ నీకు వచ్చేస్తుంది. ఒకరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా అది అబ్సెషన్సే. అతనికి సంబంధించిన విషయాల గురించి మాటికి తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన కంపల్సరీ, ఆలోచన కంపల్సరీగా మారిపోయింది. అంచేత మీరు సమస్య నుంచి బయటపడకపోతే మీ కుటుంబం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. ఒక ఆయన ఉన్నాడు, కోట్ల రూపాయలు తీసుకెళ్ళి రకరకాల అప్పులు చేసేసి లాటరీలో పెట్టాడు, రమ్మీలో పెట్టాడు, మొత్తం అంతా అప్పులు పాలైపోయాడు. చిత్తూరు నుంచి ఒక ఆయన, ఒరిస్సా నుంచి ఒక ఆయన, కరీంనగర్ నుంచి ఒక ఆయన, శ్రీకాకుళం నుంచి ఒక ఆయన, హైదరాబాద్లో గొట్ల ఒక అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న యొక్క అకౌంట్స్ ఓటీపీలు అది తెలుసుకుని సుమారు 55 లక్షల రూపాయలు. వాళ్ళ మదర్ అయితే ఒక పెద్ద ఎయిర్పోర్ట్ అథారిటీలో పెద్ద సెంట్రల్ పోలీస్ అనమాట, కమిషనర్ ర్యాంకు. వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు. ఇంట్లో ఓటీపీలు గీటీపీలతో సుమారు 56 లక్షల రూపాయలు గేములకి తగలెట్టేశాడండి. పూర్తిగా సర్వనాశనం అయిపోయాడు. అతను ఒక యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అక్కడ సీసీ కెమెరాలో ఇతను గంజాయి తాగుతున్నట్టుగా దొరికిపోయాడు. 6 నెలలు సస్పెండ్ అయ్యాడండి. ఇంకొక అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో తోటలు ఉంటాయి పక్కన, రకరకాల మామిడి తోటలు, మామిడి తోట, అక్కడ అందరూ కలిపి 4-5 కలిపి బ్యాగ్ తయారైపోయి గేమ్స్ ఆడుకుంటూ, ఫోటోగ్రఫీ చూసుకుంటూ, తీసుకుంటూ
గడిపేస్తున్నారు. ఎడిక్షన్. మీ పిల్లలు పాడైపోతున్నారు, మీరు కూడా పాడైపోతున్నారు. మరి బాగు చేసుకోవాలి కదా. అంచేత ఏంటంటే చాలా మంది అనుకుంటారు నెట్ఫ్లిక్స్ ఎత్తుని తప్పేటం. నెట్ఫ్లిక్స్ ఎత్తుని తప్పు కాదు. రెండు ఎపిసోడ్స్ కంటే నువ్వు చూస్తున్నట్టే బింజ్ టీవీ వాచింగ్ అంటారు. అది లేడీస్ అందరూ సీరియల్స్ వరుస పెట్టి చూస్తున్నారు చూసారా, 2 ఎపిసోడ్ల కంటే ఎక్కువ చూస్తే బింజ్ టీవీ వాచింగ్ అంటారు. దాంతో ఏమైపోతుంది, నువ్వు రిలాక్స్ అవ్వడం కోసం టీవీ ఎంటర్టైన్మెంట్, నువ్వు చూసి 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 అలసిపోవడం కోసం కాదండి. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఎంత ఉండాలి, అది నీకు నవ్వడానికి ఉపయోగపడాలి, ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ ఉండేటట్టు ఉండాలి, కాస్త లవ్వించేటట్టు ఉండాలి, కాస్త రొమాంటెట్ ఉండాలి. క్రైము, మిస్టరీ, వాంచంపు వీంచంపు వాటికి అడిక్ట్ అయిపోతే నీ ఆలోచనలు కూడా అదే పర్సెప్షన్ తోటి ఉంటావు. ఏ కంటితో చూస్తే ప్రపంచం అలాగే కనిపిస్తుంది. అన్నిటికీ అడిక్ట్ అయిపోయావు. ఎక్కడ చూసినా సోషల్ మీడియా యాక్షన్, ఎక్కడ చూసినా సరే బ్యాడ్ కెమికల్స్ బాడీ అంతా నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే పూర్తిగా వచనం తెప్పింది. భార్య దగ్గరికి వెళ్తే అంగస్తంభనంతో, భార్య దగ్గరికి వెళ్తే త్వరగా అయిపోతాడు. వీడు ఫోనోగ్రఫీ రోజుకి 5 సార్లు మాస్టర్బేషన్ చేస్తున్నాడు. ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయాడు. సహజ స్పందనలన్నీ పోయాయి. పిల్లం అందగత్తే, ఆ పిల్లాన్ని 100 మంది బీటేస్తారు. మనోడు పక్కనే ఉంటుంది, మనోడు కనీసం చూడలేడు. కళ్ళల్లో కలిపెట్టి పిల్లలు చూడలేరు. వీళ్ళకి నేను సక్సెస్ పనిచేయదని ఫీల్ అవుతారు. పిల్లం పక్క రూమ్లో ఉండి వీడు కూర్చుని అవన్నీ కూడా చూడడం మొదలు పెడతాడు. అది చూస్తూ మాస్టర్బేట్ చేసుకుంటూ పడుకుంటాడు. 3 పెళ్ళాల మీద ఫస్ట్ నైట్ కాకుండా 2-3 ఏళ్ళు అయింది పెళ్ళి అయింది నేను. కొంతమందికి ఎవరికి చెప్తే అవమానం అని చెప్పరు, ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకోరు. ఒప్పుకొని సరే ఒకటే చెప్తారు, ఆ 1 కోటి రూపాయలు అక్కడ వేస్ట్ అయిపోయింది, 50 లక్షలు ఇక్కడ వేస్ట్ అయిపోయింది, మా బిజినెస్ లోని ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు డబ్బులు లేవని. ఎక్కడైనా సరే ఒకటే మాట చెప్తారు, ఇదే కారణం చెప్తారు. అంచేత ఏంటంటే మీరు బయటపడడానికి, ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడానికి బై 4 అడిక్షన్ పుస్తకం రాశాను. అలాగే హస్తప్రయోగాన్ని గురించి అందరూ చేసుకుంటారు, దాని గురించి తెలుసుకోండి అని చెప్పేసి ఒక బుక్ రాశాను దాని నుంచి బయటపడడానికి. అలాగే రకరకాల ఎడిక్షన్స్, బాధలు, కష్టాల గురించి నంబర్ ఆఫ్ కంటెంట్ ని నేను రెడీ చేశానంటే అది గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ లో ఉంటుంది. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి 2 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి యాప్ 20 రూపాయలు తక్కువ ఉంటుంది, సర్వీస్ ఛార్జెస్ ఉండవు. దీంట్లో 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఏ యాప్ లోనే సరే సేమ్ కంటెంట్ ఉంటుంది, కానీ దీంట్లో 20 రూపీస్ తక్కువ ఉంటుంది. సర్వీస్ ఛార్జెస్ వీళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి బాధితులు, బాధపడే వాళ్ళు ఎవరో పైకి మీ చుట్టాల్లో బంధువులే చెప్పరు. బిల్డప్లు ఎక్కువ. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, F&Oలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, పూర్తిగా దరిద్రం అయిపోయి ఆస్తులు తగలెట్టు ఉన్న వాళ్ళు ఇంతమంది నాకు తెలుసు. అటువంటి వాళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే వాళ్ళని కన్విన్స్ చేసుకోండి, వాళ్ళ జీవితాలు మీరు బాగు చేయండి, వాళ్ళకి నా నంబర్ ఇచ్చుకోండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ నేను వాళ్ళని మంచిగా మరిచి సంసారాలు కావచ్చు, సెక్స్ కావచ్చు, సక్సెస్ కావచ్చు బాగు చేసేటట్టు చేస్తాను. ముందులే మంచి కాలం ముందు మీ డాక్టర్ కాంతి గారు.